హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఇది ఒక వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఈరోజు మన డే అంతా ఎలా గడుస్తుందో మీరు చూసేయండి. ఇంకా వ్లాగ్లో స్టార్ట్ అయిపోదాం ఏంటి. ఫస్ట్ అయితే ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. వాకింగ్ పోతున్నా. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మార్నింగ్ 5:30 మా ఇంటి దగ్గర వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో. వాన పడేలా ఉంది కదా, కానీ వాన కాదు, ఇది మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు ఎంతేడా. వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం గైస్. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం కేరళ స్టైల్ ఇడియప్పం చేసుకుంటాం టిఫిన్కి. అది ఎట్లా వచ్చంటే, ఇడియప్పం చేసేదానికి ఫస్ట్ ఇది బియ్యం పిండి తీసుకోవాలా. సాఫ్ట్గా ఉండే బియ్యం పిండి తీసుకోవాలా. తర్వాత వాటర్ వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా వాటర్ వేడి చేసుకొని ఆ వాటర్ దీంట్లో ఇడియప్పం పిండిలో పోసుకుంటా కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకుంటే కొంచెం ఇడియప్పం బ్యాటర్లా తయారవుతుంది. అది ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తాను. ఇంత సాఫ్ట్ ముద్దలా అయినాక మళ్ళీ ఏం చేయాలంటే, మనం మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, దాంట్లో ఆయిల్ వేసుకొని ఇక్కడ ప్లేట్స్ ఉంది కదా, ఈ ప్లేట్స్ కంతా కూడా ఆయిల్ కోటింగ్ చేసుకోవాలి. సేమ్ మనం ఇడ్లీ ఎట్లా వేసుకుంటామో అట్లా. ఇది వచ్చి మనం చేసుకుంటాం కదా చుట్టలు, అవి ఆ చుట్టలు అన్నీ చేసేది ఇది. నాకు ఇది నా ఫ్రెండ్ తెచ్చిచ్చింది కేరళ నుంచి. సో ఇది మన సైడ్లా ఉండదు, కానీ మన సైడ్ చుట్టలు చేసుకుంటేనే అదే దాంట్లోనే సన్నది తీసుకోవాలా. అంటే సన్నది అంటే చిన్న హోల్స్ ఉండేది తీసుకోవాలా. ఏం చేయాలంటే ఇట్లా చిన్న ముద్దలా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ టైమే చేస్తాను, ఇది ఇప్పుడు వరకు చేయలేదు. సో ఎట్లా వస్తుందో చూడాలి. నేర్చుకునేది మాత్రం నిన్నే, అందుకే ఈరోజు ట్రై చేస్తాను. మనము ఇట్లా ఇడ్లీ పాత్రలో వేసుకునేసిన తర్వాత ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ ఇదైతే వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. ఆ హీట్ చేసి పెట్టుకున్న వాటర్లో ఇవి పెట్టేయాలన్నమాట. ఇవి పెట్టేస్తే అంతే సింపుల్. మామూలు మనం ఇడ్లీ వేసిన మాదిరిగానే ఇది ఇంట్లో పెట్టేయాలా. నేను పెట్టేస్తాను అట్లా అంతే. పెట్టేసి క్యాప్ క్లోజ్ చేస్తే అంతే. ఆవిరి వచ్చి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 5-10 మినిట్స్ పడుతుంది, అంతే అయిపోతుంది. మళ్ళీ నేను చూపిస్తాను. రాజ్మా కర్రీ చేసుకునేదానికి ఫస్ట్ ఏం చేయాలంటే, ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కాస్త జీలకర్ర వేయాలా. జీలకర్ర కాస్త మంచిగా ఇదైన తర్వాత ఫస్ట్ మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఫస్ట్ నేను ధనియాల పొడి, కారం పొడి, తర్వాత పసుపు పొడి, పెప్పరు, గరం మసాలా. కేరళ అన్ని డిషెస్లో కూడా పెప్పర్ చాలా యూజ్ చేస్తారు. కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఏం చేసినానంటే, నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మాని బాయిల్ చేశాను ఒక 8-9 విజిల్స్ వరకు. ఇవి వాటర్తో సహా కర్రీలోకి వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత బాగా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు బాయిల్ అవ్వనియాల. మా ఇంటి దగ్గర పావురం గైస్ ఎట్లుంటే అది దాని ప్లేసే, ఇల్లు అన్నీ దానిదే అన్నిట్టు చేస్తూ ఉంటుంది ఆ పావురము. ఎప్పుడు మా ఇంట్లోనే పడి ఉంటుంది. మనం ఇప్పుడు హాస్పిటల్ అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎట్లా అవుతాం ఏమనేది నేను బ్లాగ్లో చూపిస్తాను. స్టార్ట్ అయిపోదాం. ఇంటి దగ్గర కింద అంతా నేచర్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడంతా గ్రీనరీనే ఉంటుంది ఢిల్లీలో మొత్తం, కానీ ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. హాస్పిటల్ దగ్గర కూడా చూడండి మొత్తం చెట్లే ఉంటాయి. అక్కని చూసేసి నేనైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాను ఇంటికి. ఒక 10 మినిట్స్ వాక్ అంతే, కానీ ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను రిక్షాలో అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేసినానంటే, ఒక 2-3 అవర్స్ మంచిగా నాప్ వేసిన, మంచిగా ఫుడ్ తిన్నా చేసుకొని. అదంతా రికార్డ్ చేయడం మర్చిపోయినా. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసినాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తానంటే, మన పక్కింటి అక్క వాళ్ళకి చిన్న పాప పుట్టిందనమాట.
నిన్నే పుట్టింది, ఈరోజు అక్క ఇంటికి వస్తుంది కాబట్టి కొంచెం డెకరేషన్ చేద్దామని ఫిక్స్ అయినా. ఏం డెకరేషన్ అనేది నాకు తెలీదు, ముందు ముందు చూడాలా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. పక్కనే ఇల్లు, అంటే మన ఇప్పుడు ఇది ఉంది కదా, నెక్స్ట్ సైడ్ అంతే, ఈ గోడ రెండు సేమ్ ఒకటే. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తా. ఫస్ట్ నా దగ్గర ఉన్న లీవ్స్ అని తీసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ బెలూన్స్ గోల్డెన్ కలర్లో కనపడుతున్నాయి, అవంతా కూడా డెకరేషన్ చేశాను. ఆ చిన్న బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఫుల్ వేడి గైస్, ఢిల్లీలో ఫుల్ చెమ్మట్లు పడుతున్నాయి. నేను మంచిగా చేసినా అనే కంటే అది చేసాక ఎంత కష్టపడినా అనేది ఎక్కువ ఉంది నాకు. వ్లాగ్ చేయడం మర్చిపోతాను నేను మాటికి. పాప ఇంటికి వచ్చేసింది, ఆ పాప పేరు కూడా పెట్టలేదు ఇంకా. నిన్నే పుట్టింది, ఈరోజు ఇంటికి తీసుకొని వచ్చినారు. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అంటే బేసిక్గా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం గైస్, డోంట్ జడ్జ్ మీ. కానీ పిల్లలు ఎత్తుకోవాలంటే నాకు చేతులు నొక్కుతాయి. అదంతా చూసేసిన తర్వాత నేను కిందకి పోయినా. నాకు వ్లాగ్ తీయాలనే మాట ప్రతిసారి మర్చిపోతాను, గుర్తొచ్చినప్పుడే తీస్తాను. కిందకి పోయినా స్టోర్కి. ఈవినింగ్ 6-6:30 అలా అవుతుంది. ఇప్పుడైతే నేను గుడికి స్టార్ట్ అవుతున్నాను. గుడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ డ్రెస్లో ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ చేసి పోస్ట్ చేస్తాను ఛానల్లో. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. ఇదే గుడి, మనం వచ్చేసినాం. దగ్గరలోనే గుడి ఉండేది మన ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ గుడి అన్ని దేవుళ్ళు ఉంటారు ఒకే గుడిలోనే. అది రామ మందిరు ఊరికే చేసి పెట్టినారనమాట. అన్ని దేవుళ్ళు, మనకి ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, అన్ని దేవుళ్ళు ఉంటారు. అందరిని దర్శనం చేసుకోవడానికి ఒక 10 minutes పడుతుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన వెంటనే నేను అరిటాకుతో ఒక స్వీట్ చేస్తాను. ఈ స్వీట్ రెసిపీ ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేసేసిన, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్ కుక్ చేస్తాను. కానీ నేను ఒక డేలో ప్రాపర్గా ఏం చేసినానా అనేది నేను వ్లాగ్ తీయలేకపోతాను. నాకు వ్లాగ్ తీసే హ్యాబిట్ ఇంకా రాలేదు గైస్, సో నన్ను క్షమించండి. నేను మంచిగా ఒక రోజు మొత్తం ఏం చేస్తానని వీడియో తీయడానికి ట్రై చేస్తాను. చేసి ఈసారి నెక్స్ట్ వీడియో మంచిగా పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.